నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. మహాశివరాత్రికి ముస్తాబవుతున్న బొప్పూడి టీడీపీ ప్రభ ప్రజలందరూ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరిన పార్టీ శ్రేణులు. ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తరపున కొనసాగుతున్న ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున పాల్గొంటున్న పార్టీ శ్రేణులు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీటిని పొదుపుగా వాడుకోవాలి హెచ్చరించిన మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం. అత్యంత వైభవంగా జరిగిన సత్య షోరూమ్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన సత్య డిస్ట్రిక్ట్ జనరల్ మేనేజర్ సురేష్. చిలకలూరిపేట మండలం బొప్పుడి గ్రామంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ప్రభల ఏర్పాటు కార్యక్రమం ఉత్సాహంగా జరుగుతుంది. ప్రధానంగా గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరపున చేపడుతున్న ప్రభ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఈ సందర్భంగా గ్రామ పార్టీ నాయకులు మాట్లాడుతూ టీడీపీ ప్రభ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కూడా వెల్లడించారు. చిలకలూరిపేట ప్రాంత ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. 2వ వార్షికోత్సవ ప్రభ కట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే ప్రభను నిలబెట్టి బండి మీద పెట్టడం జరిగింది. ఈ రోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు వాళ్ళందరూ మేమిచ్చే ఈ శివప్రసాదాన్ని తిని మమ్మల్ని ఈ ప్రభని మమ్మల్ని ఆస్వాదించగా కోరుతున్నాము. అదే కాదు సాయంత్రం 10 గంటల కాడి నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. దానిలో నెల్లూరు మాధవ్ ఈవెంట్స్ వారితే గొప్ప సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందించి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రి చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి సభ్యునిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టణంలోని 19వ వార్డు నందు పార్టీ శ్రేణులు ఓటర్లను కలిసి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రఫీ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 21వ వార్డు షరాఫ్ బజార్, మెయిన్ బజార్లలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తరఫున కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి మద్దతుగా మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు కనవర్లపూడి రమేష్, ఐటీడీపీ పట్టణ అధ్యక్షులు అమరా మణికుమార్, కొత్తమాస శ్రీనివాసరావు, రాచమల్లు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని చిలకలూరిపేట మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు వార్డుల వారీగా బైఫర్కేషన్ చేయడం జరుగుతుందన్నారు. పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఇంటికి వార్డుల వారీగా మంచినీటి ట్యాప్ల సర్వే జరుగుతుందని, ట్యాప్ ఉన్న ప్రతి ఒక్కరూ వాటర్ ఛార్జీలు చెల్లించాలన్నారు. చిలకలూరిపేట పురపాలక సంఘ పరిధిలో పట్టణ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి. రాబోయే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని పట్టణంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మన రాష్ట్ర మాజీ మంత్రివర్యులు అదేవిధంగా శాసనసభ్యులు గారు పుల్లారావు గారి ఆదేశాల మేరకు పట్టణంలో వార్డుల వారీగా మంచినీటి సరఫరాకు సంబంధించి బైఫర్కేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రజలు కూడా రాబోయే వేసవికాలం దృష్టిలో ఉంచుకొని నీటిని తక్కువ వ్యవధిలోనే వాటర్ సప్లై కూడా జరుగుతుంది కాబట్టి విరిగా నీటిని వినియోగించకుండా వాటర్ వృధా చేయకుండా పట్టుకోవాల్సిందిగా కోరటం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో ప్రతి ఇంటికి సంబంధించి వార్డుల వారీగా ట్యాపుల సర్వే కూడా జరుగుతుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వే ప్రకారం మీ ఇంటికి ట్యాప్ వాటర్ ఛార్జీలు చెల్లించారా లేదనేది కూడా సహకరించి వాటర్ ఛార్జీలు చెల్లించిన వేళ అది పూర్తి స్థాయిలో వాటర్ ఛార్జీలు చెల్లించి మున్సిపాలిటీకి అభివృద్ధి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. ఏపీలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల హాల్ టికెట్ల వాట్సాప్లో కూడా పొందవచ్చునని ఇంటర్ బోర్డు కార్యదర్శి వెల్లడించారు. 9552300009 నంబర్ ద్వారా
హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొన్నారు. ఇక గతంలో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షల హాల్ టికెట్ను కూడా ఇదే విధానంలో అందజేశారు. ఏపీలో ఇంటర్ మొదటి 2 సంవత్సరాలు దాదాపు 10 లక్షల మంది చదువుతున్నారు. వారు ఇప్పుడు ఇంటర్ హాల్ టికెట్లను వాట్సాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫోన్లో మనమిత్ర ద్వారా సేవలను ఎంచుకొని ఆధార్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు సూచించారు. ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది. 9552300009 నెంబర్ను మీ మొబైల్లోని వాట్సాప్ కు జత చేయండి. ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి. గుర్తుంచుకోండి, 9552300009 ప్రజల చేతిలో ప్రభుత్వం. చిలకలూరిపేట పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్ వద్ద ఉన్న సత్య షోరూం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటిగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్య డిస్ట్రిక్ట్ జనరల్ మేనేజర్ సురేష్, ఏజీఎం కిరణ్లు మాట్లాడుతూ సత్య అంటే సంతోషం అనే నినాదంతో మార్కెట్లో ఎక్కడా లేని అతి తక్కువ ధరలో ఎలక్ట్రానిక్ వస్తువులు అందించే మన సత్య ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైన షోరూంలు ఇప్పుడు 48 బ్రాంచీలకు చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే చిలకలూరిపేటలో ఏర్పాటు చేసిన సత్య కస్టమర్ల ఆదరణ, అభిమానాలతో ఏడాది కాలం పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఏసీ కొనుగోలుపై 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ, అలాగే ప్రతి కొనుగోలుపై ఆకర్షణమైన బహుమతులు అందజేయడం జరుగుతుందని, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్పై అప్ టు 50% డిస్కౌంట్, అన్ని కంపెనీల ఫైనాన్స్, 0 డౌన్ పేమెంట్తో కొనుగోలు, ఈఎంఐ సౌకర్యం వంటి అందుబాటులో ఉన్నాయన్నారు. చిలకలూరిపేట మరియు పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరోసారి తమను ఆదరిస్తున్న కస్టమర్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ రాము, అలాగే బిల్డింగ్ ఓనర్ తోట రాము, పలువురు ప్రముఖులు హాజరై సత్య యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. నమస్తే అండి చిలకలూరిపేట ప్రజలందరికీ మా ధన్యవాదములు. ఈరోజు మేము ఫస్ట్ యానివర్సరీ సత్య ఏజెన్సీస్ తరఫున ఈరోజు చిలకలూరిపేటలో చేసుకుంటాము. ఇది మాకు విజయవాడ జోన్లో ఫస్ట్ షోరూము. సో ఈ షోరూమ్ యానివర్సరీ సందర్భంగా కస్టమర్స్కి 1.5 ఏసీ కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి టీవీ ఫ్రీగా ఇస్తున్నాము. 1.5 3 స్టార్ కొన్న కస్టమర్కి ఫ్యాన్ ఉచితంగా ఇస్తున్నాము. అలాగే ఈరోజు కొన్న ప్రతి ఒక్క కస్టమర్కి ఒక గిఫ్ట్ అనేది ఉచితంగా ఇవ్వబడుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఐటెం అవైలబిలిటీ ఉంది. మిక్సీ దగ్గర నుంచి సైఫై సెల్ఫీస్ అవైలబిలిటీ ఉంది. ఇప్పటి వరకు మేము 48 షోరూమ్స్ ఏపీలో ఓపెన్ చేస్తాము. పిడుగురు వల్ల అండ్ కొల్లపూర్లో కూడా 49 అండ్ 50 షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. ప్రజలందరూ మా సపోర్ట్ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ నెల 26వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్ల నేపథ్యంలో కొండపైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయం బయట ఉన్న విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. గతంలో కన్నా ఈసారి భక్తులు పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. మండల కేంద్రమైన ఎడ్లపాడులోని లూథరన్ హై స్కూల్లో శనివారం బాసట ట్రస్ట్ ఆధ్వర్యంలో
స్కాలర్షిప్ టెస్ట్ జరిగింది. మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన దాదాపు 350 మంది 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ టెస్ట్ రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను మండల విద్యాశాఖ అధికారి నాగరత్నం ఓపెన్ చేయగా మండల ఎస్ఐ బాలకృష్ణ పరీక్షలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాసట ప్రతినిధులు నూతలపాటి కాళిదాసు, బ్రహ్మం మాస్టారు, శ్రీనివాసరావు, సిహెచ్ సృజనతో పాటు పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఉన్నారు. మండల స్థాయిలో టాలెంట్ టెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ వరకే నిర్వహిస్తున్నటువంటి బాసటా సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంత ఎక్కువ మొత్తంలో ఒక రాష్ట్ర స్థాయిలో పెట్టేటువంటి అమౌంట్ని పెట్టి పిల్లలకు సంబంధించినటువంటి భవిష్యత్తులో వాళ్ళ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కోసం, అదేవిధంగా రాబోయేటటువంటి 10th క్లాస్ పిల్లలకు కూడా ఒక మోటివేషన్ లాగా ఈ టెస్ట్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ టెస్ట్ నిర్వహిస్తున్న సాంస్కృతిక వేదిక ఎడ్లపాడు వారు నిర్వహించినటువంటి ఈ టాలెంట్ టెస్ట్ సంబంధించి స్కాలర్షిప్ టెస్ట్ 2025 ఇది ఇంతమంది పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు పెడుతున్నటువంటి ఈ టెస్ట్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళలో ఉన్న పెర్ఫార్మెన్స్ని చూపించే అవకాశం ఈ బాసట కల్పించినందుకు వీళ్ళకి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ఇటువంటి కాంపిటేటివ్ టెస్ట్ నిర్వహించడానికి ముందుకు వచ్చినటువంటి ఈ బాసట ట్రస్ట్ వీళ్ళకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించిన వారికి వీరందరికీ కూడా, ఎందుకంటే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ చాలా ఉంటుంది. దాన్ని వెలికి తీసే కార్యక్రమాలు పెద్దలుగా మనం మండల స్థాయిలో చేపట్టడం అనేది అది చాలా హర్షించదగిన విషయం అండి. కోటప్పకొండ తిరునాళ్లకు నాదెండ్ల మండలంలోని అమీన్ సాహెబ్ పాలెం గ్రామం నుండి భారీ విద్యుత్ ప్రభలను తరలించే ఆనవాయితీ దశాబ్దాల నుండి కొనసాగుతుంది. అయితే ఈ భారీ ప్రభలను తరలించే క్రమంలో విద్యుత్ తీగలు తగిలే అవకాశం ఉన్నందున విద్యుత్ సరఫరాలను పూర్తిగా నిలిపివేశారు. దీనికి పరిష్కారంగా విద్యుత్ శాఖ అధికారులు సమస్యను అధిగమించేందుకు ఒక్కొక్క గ్రామంలో 5 లక్షల చొప్పున, 2 గ్రామాల్లో 10 లక్షల మేర అంచనాలతో కొత్త ట్రాన్స్ఫార్మర్లతో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటుకు క్రాస్ లైన్లు తొలగింపు చేపట్టారు. దీంతో రానున్న రోజుల్లో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చేస్తున్నట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్ తెలిపారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.